Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బొత్స రాజకీయంతో కూటమి కుట్రలకు చెక్. రాజకీయాలలో అనుభవం చాలా పాఠాలు నేర్పించి రాటు తేలుస్తుంది. పోల్ మేనేజ్మెంట్ సమర్థంగా చేయగల వారే సక్సెస్ అవుతారు. విశాఖ జీవీఎంసీ మేయర్పై అవిశ్వాస తీర్మానానికి పోల్ మేనేజ్మెంట్ అవసరమైంది. ఓ పక్క కూటమి, మరో పక్క వైసీపీ తమ కార్పొరేటర్లను కాపాడుకోవడానికి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేశారు. అక్కడే రాజకీయ అనుభవం తెర మీదకు వచ్చింది. బొత్స సత్యనారాయణ విశాఖ మేయర్ అవిశ్వాస తీర్మానం విషయంలో చక్రం తిప్పారు. కూటమి నాయకులకు తన అనుభవంతో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. తమ పార్టీ కార్పొరేటర్లను అధికార పార్టీ కంటికి కనిపించకుండా రింగు తిప్పి రింగ్ మాస్టర్ అనిపించుకున్నారు. అసలు ఇంతకీ అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఏం జరుగుతోంది? నిన్న మొన్నటి వరకు విశాఖ రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి, మాజీ మంత్రి, ప్రస్తుత శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ 2024 ఆగస్టు 16న విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికై నేరుగా విశాఖ జిల్లా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అప్పటి వరకు విజయనగరం జిల్లా రాజకీయాలలో సీనియర్ నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ రాజకీయాలలో తనకంటూ ఓ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక శాఖలకు మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ రాష్ట్ర పాలనతో పాటు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి పార్టీ కార్యకలాపాల్లో కూడా అనుభవం ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎంతలా అంటే రాష్ట్ర విభజనకు ముందు ఒకానొక సమయంలో బొత్స సత్యనారాయణను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా జాతీయ కాంగ్రెస్ పరిగణలోనికి తీసుకునేంత. బొత్స సత్యనారాయణ మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడతారు. అనవసరమైన విమర్శలు చేయరు. ఆధారాలు లేకుండా ఎవరిపైనా మాట్లాడరు. ఇదంతా బొత్స గురించి ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే రాజకీయాలలో డబ్బు పరపతి మాత్రమే ఉంటే సరిపోదు, అనుభవం కూడా ఉంటేనే ఉనికిని చాటుకోగలమని చెప్పడానికి బొత్స ఒక నిదర్శనం. బొత్స దగ్గర ఉన్న ఆ రాజకీయ అనుభవమే ఇప్పుడు విశాఖ జీవీఎంసీ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకున్న కూటమి ప్లాన్ను చిత్తు చేసింది. 1999లో బొబ్బిలి ఎంపీగా, 2004, 2009, 2019లలో చీపురిపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్, వైసీపీ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన ఇప్పటి వరకు విజయనగరం జిల్లా రాజకీయాలకే బొత్స పరిమితం అవుతూ వచ్చారు. 2024 ఎన్నికలలో ఓటమి తరువాత విశాఖ స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన బొత్స సత్యనారాయణ విశాఖ మీద ప్రత్యేకమైన దృష్టి సారించారు. ప్రజాప్రతినిధిగా విశాఖ జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో బొత్స సత్యనారాయణ ఇప్పుడు జీవీఎంసీ ఎన్నికలలో కీలకమైన వ్యక్తిగా మారారు. ఇప్పటికే జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ యాక్టివ్ పొలిటీషియన్గా పనిచేస్తున్న ప్రస్తుత విభజిత విశాఖ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలలో రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు కనిపించడం లేదు. ఆ క్రమంలో ఎమ్మెల్సీగా విశాఖ జిల్లా నుంచి ఎన్నికై విశాఖ రాజకీయాలకు కీలకంగా మారిన బొత్స మాత్రమే ఇప్పుడు వైసీపీకి దిక్కయ్యారు. బొత్సకు ఉన్న ఆ అనుభవమే విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టిన వైసీపీని గట్టెక్కిస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. విశాఖ జీవీఎంసీ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయానికి వచ్చిన కూటమిలోని పార్టీలు వైసీపీకి చెందిన కార్పొరేటర్లను తమ పార్టీలో జాయిన్ చేసుకుని బలం పెంచుకునే ప్రయత్నం చేశాయి. ముఖ్యంగా జీవీఎంసీ మేయర్ మార్పు చేయాలంటే మార్చి 18 వరకు ఉన్న ఆర్డినెన్స్ ప్రకారం 4 సంవత్సరాలు పూర్తి కావాలి. మార్చి 18న 4 సంవత్సరాలు పూర్తి కావడంతో వైసీపీలో నుండి టీడీపీలోకి 9 మంది కార్పొరేటర్లను జాయిన్ చేసుకుని సంఖ్యాబలాన్ని పెంచుకున్న కూటమి మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయం తీసుకుంది. 4 సంవత్సరాలు దాటడంతో ఖచ్చితంగా కూటమి మేయర్ను మార్చి తీరుతుందని గ్రహించిన వైసీపీలో బొత్స సత్యనారాయణ పెద్దన్న పాత్ర పోషించాడు. జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ సమన్వయకర్త కూరసాల కన్నబాబులతో కలిసి బొత్స సత్యనారాయణ క్షణాల్లో వైసీపీకి అనుకూలంగా ఉన్న 36 మంది కార్పొరేటర్లను జిల్లా వైసీపీ కార్యాలయంలో సమావేశపరిచి దాదాపుగా 8 గంటల పాటు ఒక్కొక్క కార్పొరేటర్తో ప్రత్యేకంగా మాట్లాడి పార్టీ మారాలని ఆలోచన ఉన్న వాళ్ళని సైతం వైసీపీలోనే కొనసాగేలా చేయగలిగారు. ఆ ప్లేస్లో బొత్స సత్యనారాయణ కనుక లేకపోతే ఖచ్చితంగా వైసీపీ కార్పొరేటర్లను టీడీపీ, జనసేనలు తమ పార్టీలో జాయిన్ చేసుకుని అవిశ్వాస తీర్మానం నెగ్గేవంటున్నారు. కూటమి చేస్తున్న ప్లాన్ ముందుగానే గ్రహించిన బొత్స సత్యనారాయణ కార్పొరేటర్లతో సహా వారి కుటుంబ సభ్యులను కలిపి బెంగళూరులోని క్యాంపుకు పంపించేశారు. ఇప్పుడు టీడీపీలోనూ కూటమికి అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే ఇంకా 4 ఓట్లు కావాలి. వైసీపీలో ఉన్న కార్పొరేటర్లు ఎవరు కూడా అవిశ్వాస తీర్మానంలో పాల్గొనాల్సిన అవసరం లేకపోవడంతో టీడీపీ, జనసేన, బీజేపీ, ఇండిపెండెంట్లు కలిపి పెట్టే అవిశ్వాస తీర్మానం వీగిపోయే పరిస్థితి. అవిశ్వాస తీర్మానం పెడితే వైసీపీ కార్పొరేటర్లు ఉండాల్సిన అవసరం లేదని ముందే తెలిసిన బొత్స సత్యనారాయణ పక్కా ప్రణాళికతో కార్పొరేటర్లను దాదాపుగా నెల రోజులు విశాఖ రాకుండా క్యాంప్ పేరుతో పక్క రాష్ట్రానికి తరలించేశారు. అవిశ్వాస తీర్మానం ఖచ్చితంగా గెలిచి మేయర్ను మారుస్తాం, మేయర్ పీఠాన్ని టీడీపీ చేజిక్కించుకుంటుందని ధీమాగా చెబుతూ వచ్చిన కూటమిలోని నాయకులు వైసీపీ కార్పొరేటర్లు ఎవరూ ఓటింగ్కి రారు అని తెలిసేసరికి నాలుక కరుచుకున్నారట.
విశాఖ జీవీఎంసీ మేయర్ను మార్చాలని ఆలోచన చేసిన కూటమిలోని నాయకులు బొత్స సత్యనారాయణ అనుభవం ముందు తేలిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయాలలో డబ్బు పరపతి మాత్రమే కాదు, అనుభవం ఆలోచన కూడా ఉండాలని జీవీఎంసీ కార్పొరేటర్లను కూటమి నాయకులు కలవకుండా ప్లాన్ చేసిన బొత్సాని చూస్తే అర్థమవుతుందని అంటున్నారు. బొత్స సత్యనారాయణ కార్పొరేటర్లను క్యాంపుకు పంపించకపోతే ఖచ్చితంగా 10 నుంచి 15 మంది కార్పొరేటర్లు వైసీపీ నుండి టీడీపీ జనసేనలో జాయిన్ అయి మేయర్ను మార్చే అవకాశం ఉండేది. అందుకే అంటారు, అదృష్టం డబ్బులతో పాటు అనుభవం ఉంటే క్షణాలలో రాజకీయం చేసి రాజకీయాన్ని మార్చేయవచ్చని. ఇది బొత్స విషయంలో నిజమని అర్థమవుతోంది. అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిగా బొత్స సత్యనారాయణ వేసిన ప్లాన్ కూటమి నాయకులు ఏ విధంగా ఛేదించి అవిశ్వాస తీర్మానంలో నెగ్గుతారో చూడాలి.